హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. గల్లీకో వెరైటీ అవతారంలో గణేష్ విగ్రహాలు మెరిసిపోతున్నాయి. చూడీ బజార్లో నటరాజ్ అవతారంలో భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒంటి కాలుపై నిలిచిన 25 ఫీట్ల గణేష్ విగ్రహాన్ని చూడ్డానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. 39 సంవత్సరాలుగా కొత్త కాన్సెప్ట్స్తో గణేష్ మండపాన్ని నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. గణేష్ మహారాజ్కి రకరకాల అవతారాలు ఉంటాయి. హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క అవతారంతో మనందరినీ కన్నుల పండుగ చేస్తున్నారు. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్న చూడీ బజార్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్న వినాయకుడు శివుని రూపంలో ఉన్న నటరాజ్ రూపంలో అంగరంగ వైభవంగా నాట్యం చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. తన చతుర్భుజాలతోటి కూడా నాట్యం చేస్తూ ఒక చేతిలో డమరకం పట్టుకొని ఒక చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని కూడా భయంకరమైన స్టెప్పులు వేస్తూ నాట్యం ఆడుతున్నట్టు ఒంటికాల మీద నిల్చున్న వినాయకుడిని ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎంత సుందరంగా ఉందంటే ఇది కన్నులకు సరిపోని విధంగా కూడా ఉంది. ఇక్కడ ఈ గణేష్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితోటి మాట్లాడదాం. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నారని చెప్పండి అన్న. అసలు ఈ నటరాజ్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ విగ్రహము మన తెలంగాణలోని జడ్పల్లి నుంచి తీసుకొచ్చాం సార్. ఇప్పుడు శివుని పుత్రుడు ఇప్పుడు ఎక్కడ చూడండి అక్కడ మహాశివుని మహాదేవ్ హరహర మహాదేవ్ శివుని కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి ఆయన భక్తితో ఆ విధంగా ఆయన విగ్రహాన్ని తెచ్చినాం మేము. ఇక్కడ వినాయకుడు 39 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయకుడిని కూర్చొని పెడతాము. ఇది వినాయకుడిని చూస్తుంటే మనకు వెరైటీగా ఉంది. అంటే తయారీ రంగంలో ఈ తయారు చేసిన కళాకారులు లోకల్ ఇక్కడ నుంచి మహారాష్ట్ర ముంబై వాళ్ళండి, వాళ్ళు తయారు చేశారు. అక్కడ మేము చాలా అక్కడనే కూర్చొని మేము కూడా కొద్దిగా మాకు నచ్చిన విధంగా మా బజరంగ్ భయ్య గారు వాళ్ళు కూడా దాని మీద కొంచెం శ్రద్ధ చూపించి వాళ్ళు మళ్ళీ ఈయన ఐడియా ప్రకారం మేము వినాయకుడిని అంటే ప్రతిసారి కూడా ఇప్పుడు 39 సంవత్సరాలు అంటారు. కొత్త కాన్సెప్ట్ తోటే పెడతారు. కాన్సెప్ట్లో ఉంటాయి సార్. ఎలాంటి కాన్సెప్ట్? అవి ఎక్కువనైతే శివుని రూపంలోనే ఉన్నాయి మా దగ్గర. ఇది పైల్వాన్ గణేష్ కాబట్టి కండలు ఎండలు అన్నీ బలిసిన విధంగా ఉంటాయి. అంటే ఈ వినాయకుడిని చూసుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా అట్లా పైల్వాన్గా తయారు కావాలి. మా ఏరియా కూడా అంతా పైల్వాన్ పేర్లతోనే ప్రసిద్ధి చెందింది. బేగం బజార్, చూడీ బజార్, ధూల్పేట్ ఇవన్నీ ఇక్కడ ఏమంటే అక్కడ పైల్వాన్ గణేష్లు అని ఆ విధంగానే ఇక్కడ మేము చాలా రకాల గణేష్లు ప్రతి సంవత్సరము ఎక్కువ మట్టుకు దృఢంగానే ఉంటాయి మా దగ్గర. ఓకే, ప్రస్తుతం ఉన్న జనరేషన్కి వాళ్ళు కేవలం సెల్ ఫోన్లకు సినిమాలకే పరిమితం కాకుండా మంచి ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళు కూడా పైల్వాన్లలాగా తయారు కావడానికి ఇన్స్పిరేషనల్గా ఉంటుందని ఈ వినాయకుడిని కూడా పెట్టినట్టు ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో మొగుళ్ళ పాపన్న, చూడీ బజార్, బిగ్ టీవీ.